ఫస్ట్ టైం నా లైఫ్ లో అయితే నేను నా ఓన్ గా డెసిషన్ అయితే తీసుకున్నా. అది కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి. ఫస్ట్ టైం అని ఎందుకన్నా అంటే చిన్నప్పటి నుంచి మనం చేసిన ప్రతి ఒక్క పనిలో పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటది, పక్కన వాళ్ళ పైన డిపెండెన్సీ ఉంటది. అంతెందుకు బీటెక్ జాయిన్ కావడం కూడా, అరే నువ్వు బీటెక్ చేయి జాబ్లు వస్తాయి, ఈ కోర్స్ మాత్రమే తీసుకో అని ఇట్లా దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాము. ఓన్ గా నేనైతే ఎప్పుడు డెసిషన్ తీసుకోలే. ఫ్రెండ్స్ కూడా అంతే, అరే ఈ రెస్టారెంట్ కి పోతున్నాం లేదంటే ఈ మూవీకి పోతున్నాం, నువ్వు వస్తావా రావా అన్నారు కానీ నీకేమనిపిస్తుంది అని అయితే ఎప్పుడు అడగలే. ఇట్లా ప్రతి ఒక్క డెసిషన్ లో పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, పక్కన వాళ్ళ డెసిషన్సే ఉన్నాయి. దాంతో నేను ఒక పార్టే కానీ నేనైతే మెయిన్ క్యారెక్టర్ కాదు. అదైతే రీసెంట్ గా రియలైజ్ అయినా. అందుకే ఈ కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ కొత్తగా ట్రై చేయడం అనేది జరిగింది. మీరు కూడా మీ లైఫ్ లో చాలా డెసిషన్స్ అనేది పక్కన వాళ్ళ పైన డిపెండ్ అయ్యి, పక్కన వాళ్ళపై ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటారు. బట్ వెదర్ ఇట్ మే బి స్టార్ట్అప్, ఇట్ మే బి కంటెంట్ క్రియేషన్, ఏదైనా కానీ నీకు నచ్చింది ఏదైనా ఉంటే కన్నా పక్కన వాళ్ళని అడక్కోకుండా, పక్కన వాళ్ళ డెసిషన్ పైన డిపెండ్ కాకోకుండా నీ డెసిషన్, నీ ఓన్ గా డెసిషన్ అయితే తీసుకో. నేనైతే నా డెసిషన్ తీసుకున్నా. నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? లెట్స్ గో బాయ్స్.